నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికల్లో ప్రధాన పార్టీల హామీలు మేనిఫెస్టోల రూపంలో ప్రజల ముందుకి రావటం జరిగింది. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా దాదాపుగా అన్ని పార్టీలు, ఏ పార్టీకి ఆ పార్టీ రాబోయే మొదటి సంవత్సరంలోనే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల నిధులు కావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్ చూస్తే 2016-17 సంవత్సరంలో కానీ 2017-18 సంవత్సరంలో కానీ ప్రకటించిన ఆదాయం బడ్జెట్ 1,50,000 కోట్లు 1,70,000 కోట్లు ఉంటే వాస్తవానికి నికర ఆదాయం వచ్చేసి 1,00,000 కోట్ల లోపే ఉన్నది. 81,000 కోట్లు 16-17లో, అలాగే 17-18లో 88,000 కోట్లు మాత్రమే ఆదాయం ఉన్నది. తొలి సంవత్సరమే ప్రభుత్వాలు అనౌన్స్ చేసిన పెద్ద పథకాలను కలుపుకుంటే కూడా, పార్టీలు అనౌన్స్ చేసిన పెద్ద పథకాలను కలుపుకుంటే కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. దీనికి అదనంగా ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీలు, అప్పుల మీద ఉన్న వడ్డీలు, కనీసం చెల్లించాల్సిన అప్పు మొత్తాలు అదొక దాదాపు 25,000 కోట్లు ఉంది. ఉద్యోగుల జీతభత్యాలు యాజ్ ఆఫ్ నౌ 24,500 కోట్లు ఉంది. అంటే దాదాపు 1,50,000 కోట్లు ఖర్చు ఉంది. అటు పథకాలు కానీ లేకపోతే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవన్నీ కలుపుకున్నా కూడా ఎక్కడి నుంచి తెస్తారు? హామీలు గుప్పిస్తూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి మాట ఏమిటి? నిజంగా ఈ హామీలు నెరవేరేవేనా అన్న దాని మీద ఇవాళ స్వతంత్ర భారతం చర్చను చేపట్టింది. చర్చలో మనతో పాటు స్టూడియోలో వెంకటరెడ్డి గారు, ఎంవి ఫౌండేషన్ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే రవిమారుతి గారు గతంలో వామపక్ష ఉద్యమాల్లో లోక్సత్తాలో పనిచేశారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. పాపారావు గారు ఆర్థిక విశ్లేషకులు. సజియ గారు మా ప్రముఖ మహిళా ఉద్యమకారిణి. అలాగే మనతో పాటు హైదరాబాద్ స్టూడియో నుంచి డాక్టర్ జయప్రకాష్ రాణి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా జయప్రకాష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. జయప్రకాష్ గారు ఇంకొక నిమిషంలో జాయిన్ అవుతారు. వెంకటరెడ్డి గారు, మీరు చూశారు ఇవాళ, బహుశా సాధారణంగా ఎప్పుడు మన పత్రికలు ఎన్నికల టైంలో బడ్జెట్ టైంలో కవర్ చేస్తారు, కానీ ఎందుకంటే చాలా సీరియస్గా 3 రోజుల క్రితం చీఫ్ సెక్రటరీ ఒక సమావేశం నిర్వహించారు. అసలు ఏంటి హామీల వర్షం, ఏంటి పార్టీలు జరిగాయనా, అసలు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఏం చేయాలి, రేపొద్దున మన మీద పడతారు వచ్చి ఏం చేయాలని చెప్పి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీనే సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశం నిర్వహించుకున్నారు. నిజంగా లోతైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు ఇస్తున్నటువంటి హామీలకి పెద్ద హామీలు లెక్కేసుకున్నా కూడా, అసలు ఉదాహరణకి మీరు చూస్తే రుణమాఫీ గతంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తేనే 17,500 కోట్లు అయింది. దాన్ని తీర్చడానికే 4 ఏళ్ళు పట్టింది. ఈసారి 2 లక్షలు అనౌన్స్ చేశారు. 35,000 కోట్లు రాగానే 3 నెలల్లో తీరుస్తూ ఉంటున్నారు. రైతు బంధు ఇప్పుడు 8,000 ఇస్తుంటే రేపు 10,000 చేస్తూ ఉన్నారు అన్ని పార్టీలు. దానికి దాదాపు ఒక 15,000 కోట్లు కావాల్సిన పరిస్థితి. అలాగే ఆసరా పెన్షన్లు ఒక 10,000 కోట్లు. నిరుద్యోగ భృతి ఎవరికి ఇస్తారో తెలియదు, జనరల్ ఎస్టిమేటే ఒక 3,500 కోట్లు అవుతుందని. డబల్ బెడ్రూమ్ ఇళ్ళు 36,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టాలనుకుంటే 6,000 కోట్లే ఖర్చు పెట్టారు. వాళ్ళకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికైతే దానికి ఒక 30,000 కోట్లు కావాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి సంవత్సరానికి 50,000 మేము అద్దె చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. ఇందిరమిల్లు ఉంటే దానికి అదనపు గది కట్టుకోవడానికి 2 లక్షలు ఇస్తూ ఉన్నారు. లేకపోతే స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తూ ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి. అవన్నీ లెక్కేసుకుంటే, అలాగే స్వయం సహాయక బృందాలకు ఒక 4,000 కోట్లు, ఉచిత విద్యుత్కి ఒక 10,000 కోట్లు, ఆరోగ్యశ్రీది ఒక 2,000 కోట్లు, సబ్సిడీ బియ్యంది ఒక 3,000 కోట్లు. ఇవి పెద్ద పథకాలు. ఇవి కాక ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్లు ఉన్నాయి. మీరు ఒకటని కాదు, అసలు మనం అనౌన్స్ చేసినవి లెక్కేసుకుంటే అన్నీ సమగ్రంగా మనం చూస్తే ఉద్యోగుల జీతభత్యాలు ఇందాక నేను చెప్పాను, ఇప్పటికీ 24,500 కోట్లు ఉన్నాయి. అలాగే మిగతావి మనం చూస్తే పెన్షన్లు కానీ సిపిఎస్ కింద ఇప్పుడు సిపిఎస్ని రద్దు చేస్తూ ఉంటున్నారు, అవి ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇస్తున్న అన్ని రకాల పెన్షన్లు కలిపి ఒక 5,000 కోట్లు ఉన్నాయి. పెంచేది లెక్కేసుకుంటే 10,000 కోట్లు అవుతుంది. మొత్తంగా చూస్తే సింపుల్ లెక్క ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ ఇచ్చింది కూడా చూస్తే దాదాపు మొదటి సంవత్సరమే 80,000-85,000 కోట్ల రూపాయలు పెద్ద పథకాలకే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. నికర ఆదాయం 17-18లో చూస్తే రాష్ట్ర ఆదాయం కేవలం 88,000 కోట్లు ఉంది. దీనికి అదనంగా జీతాలు చెల్లించాలి, వడ్డీలు చెల్లించాలి, కొంత అప్పుల్లో కొంత మ్యాండేటరీగా చెల్లించాల్సి ఉంది. మొత్తంలో ఎక్కడ ఏ పార్టీ కూడా 10వ తరగతి లోపు పిల్లలకి పనికొచ్చే పథకం మీకు ఏమైనా కనపడింది? మీరు బాల కార్మిక వ్యవస్థ మీద, పిల్లల చదువు మీద దశాబ్దాలుగా పోరాడుతున్నారు, ఎలా చూస్తున్నారు? చాలా మంచి చర్చ. ముఖ్యంగా జయప్రకాష్ గారు నమస్కారం అండి, మీ వాయిస్ తీసుకుంటాను. చాలా మంచి చర్చ.
ఇవి ఇవ్వదలుచుకోకపోవడానిక అనేది ప్రజల్లో ఒక డౌట్. ఓకే, నిజంగా చిత్తశుద్ధితో చేసిన అయితేనేమో ఆలోచించి చేస్తారు, చిత్తశుద్ధితో చేసినట్టుగా అనిపించడం లేదనేది ప్రజల్లో ఒక పెద్ద డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్లో ఒకటి ఏంటంటే రాజకీయ పక్షాలు ప్రజలకు చాలా డీలింక్ అయి ఉన్నారు. వాళ్ళు ఆలోచించే విధానం ఏమిటి, వాళ్ళకేం కావాలి, అండ్ వీళ్ళ మైండ్లో ఏది దోస్తే అది అనౌన్స్ చేయడం మొదలు పెడుతున్నారు. కాబట్టి ఈ పథకాలన్నీ వస్తున్నాయి. సో ఈ పథకాలన్నీ కూడా దేని నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళ మైండ్ సెట్ నుంచి వస్తున్నాయి. కానీ ప్రజల అవసరాలు, నిజంగా ప్రజల అవసరాలు, ప్రజలకు ఏం కావాలి అనే దాని నుంచి రాకపోవడమే ఈ ఒక ముఖ్యమైనది, అంటే డిస్కనెక్ట్. ఇంకొకటి ఏంటంటే ప్రజలకు కూడా ఈ పార్టీలు ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేవులే, ఇంతకన్నా వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఇంతే అనేది రెండోది. మూడోది, అనౌన్స్ చేసిన దాంట్లో లాస్ట్ మనం 4 ఏళ్ల బడ్జెట్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ కింద ఒక 34% అసలు స్పెండ్ కాలేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇవ్వడం కాదు, స్పెండ్ ఎంత చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. 4 ఏళ్ళు అయినాక ఈ పార్టీలన్నీ కూడా, ఈ ప్రభుత్వం ఏదొచ్చినా కానీ ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చాలా ముఖ్యం. అనౌన్స్ చేయడం అనేది పేపర్ మీద ఉండడం అనేది కాదు. సో పోయినసారి 4 ఏళ్ల బడ్జెట్ చూసుకుంటే 34% ఖర్చు చేయలేదు అంటే అర్థం ఏమిటంటే ఈ పథకాలలో కానీ ఎక్కడో దగ్గర వీరు గండి కొట్టారు అని అర్థం. అండ్ ఇంకోటి ఎక్స్క్లూజన్. ఇవన్నీ కూడా పథకాలు ఎంతమందిని ఆ పథకంలో నుంచి బయటపడేయాలి, ఎంతమందికి ఇవ్వకుండా ఉండడానికి చూడాలనే గీటురాలు చాలా పెడతారు దీంట్లో. అనౌన్స్ చేసినట్టుగా ఉండడం అనేది మనం చాలాసార్లు చూస్తున్నాం. ఇక ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే దాదాపుగా రాష్ట్రంలో 60 లక్షల మంది పిల్లలు బళ్ళల్లో ఉన్నారు. ప్రైవేట్లో, గవర్నమెంట్లో 30 లక్షల మంది. ఆ పిల్లల విషయం ముచ్చటే లేదు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు లేవని లేదా, లేకపోతే తల్లిదండ్రులకు ఉన్నాయి ఓట్లు. ఇంకొకటి సార్, ఇంకోటి ఏంటంటే అస్సలు డిమాండ్ ఎడ్యుకేషన్కి ఉంది తెలంగాణలో. ఇప్పుడు ఎవరైనా అడిగితే సార్ మాకు ఎడ్యుకేషన్, మాకు హెల్త్, ఎడ్యుకేషన్ 2 ఫ్రీ ఇస్తే మాకు ఇవన్నీ వద్దు సార్ అంటున్నారు. సో ఇవి పక్కకు పెట్టేసి, అంటే అవి అంటే చేయాల్సి వస్తుంది, పట్టుకుంటారు, ఇవైతే నడుస్తుందండి. సో సమ్వేర్ ఎక్కడో పార్టీలన్నీ కూడా డీరైల్ అయిపోయినాయి. ఈ డీరైల్ అయిపోయిన ముచ్చట్లోనే రైతు బంధు ఒకటి చిన్న ముచ్చట ఏంటంటే రైతు బంధుది. రైతులు ఇప్పుడే నా మిత్రుడు నరసింహ అని, లింగయ్య అని ఉన్నాడు నల్గొండ సూర్యాపేటలో. ఆయన ఏమంటాడంటే సార్ ఈ రైతు బంధు కాదు సార్ మేము అడిగేది, మద్దతు ధర కావాలి సార్ మాకు అని అంటారు. ఈ మద్దతు ధర ప్రకటించేటోళ్ళు ఎవరు కనపడతలేరు, కానీ ఇవి ఇచ్చి చేతులు దుప్పుకుంటున్నారు. ఇది పెద్ద మోసం ఉంది మాకు, అందుకోసం దాని మీద ఆలోచించాలి. ఇది మా వాయిస్. కానీ పార్టీలు చెప్పినరా మీరు ఎవరికైనా పార్టీలకు అని చెప్తారు. రైతుల వాయిస్ విని ఎవరు ప్రణాళికలు వేస్తున్నారు సార్, అక్కడే కూర్చొని ఎవరో ప్రణాళికలు వేస్తున్నారు. ఇది ఆకర్షితంగా అవుతారు అనుకుంటున్నారు, కానీ ఆకర్షితమై ఓట్లు వేసే పథకాలు కాదు ఇవి. వాళ్ళ విజ్ఞతతోని ఓట్లు వేయగలుగుతారు, ఎవరికి వేయాలనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు. కానీ ఈ పథకాలకు ఓట్లకు సంబంధం లేదనేది రైతులు చెప్తున్న ముచ్చట. జయప్రకాష్ నాయుడు గారు, ఇక్కడ మీరు బహుశా చూసే ఉంటారు పత్రికల్లో, ఈరోజు చాలా సవివరంగా పై అంకెలు పెద్ద పెద్ద పథకాలు లెక్కేసుకున్నా కూడా దాదాపు 80-85 వేల కోట్ల రూపాయలు ఇవాళ మొదటి సంవత్సరమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, అది కూటమి వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, మన బడ్జెట్ చూస్తే నేను 16, 17, 18 వాళ్ళు చెప్పిన బడ్జెట్కి నికర ఆదాయానికి చూస్తే దాదాపు సగానికి సగం తేడా ఉంది. 88,000 లేటెస్ట్ 17-18లో నికర ఆదాయం ఉన్నది. ఇవి కాక ఈ పథకాలు కాక ఉద్యోగుల జీతభత్యాలు దాదాపు 25,000 కోట్లు ఉన్నాయి. అప్పుల మీద వడ్డీలు 18,000 కోట్లు ఉన్నాయి. అలాగే కొంత పే చేయాల్సింది అదొక 6,000 కోట్లు ఉంది. ఎవ్రీ ఇయర్ మినిమం ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సింది అదొక 25,000 కోట్లు అవుతుంది. మొత్తం కలిపితే దాదాపు 1,40,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడితే తప్ప ఈ పథకాలు అనుకున్న రీతిలో జరిగే పరిస్థితి లేదు. అసలు ఏమన్నా జరగటానికి పెట్టిన పథకాలేనా? అంటే అభివృద్ధి గురించి 0 అనుకున్నా, అసలు అభివృద్ధి మీద రూపాయి ఖర్చు పెట్టకపోయినా కూడా సంవత్సరానికి 1,40,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ఓకే, శ్రీనివాస్ గారు మీరు అన్నట్టుగా ప్రభుత్వం ఎందుకుంది అంటే ఇప్పుడు 3 పనులకే ఉంది. ఒకటి ఉద్యోగుల జతపత్యాలు ఇవ్వటం, 2 ఓటు రాబట్టడం కోసం తాయిలాలని ఇప్పుడు మీరు చెప్పినవన్నీ గతంలో చేస్తున్నవి కానీ ఇప్పుడు కొత్తగా ప్రకటించినవి కానీ ఏదో రకంగా ఎన్ని వేలుంటే అమలు చేయడం, అమలు చేస్తున్నారు. ఇవి కొన్ని చేయకపోవచ్చు కానీ వీటిలో చాలా మేరకు అమలు చేస్తున్నారు. అమలు చేయాలనడానికి ఆధారాలు లేవు. అమలు చేయకపోతే మళ్ళీ ఓట్లు రావని చెప్పని. 3 కాంట్రాక్టుల్లో కానీ మిగతా రకాలుగా కానీ ఎంత వీలుంటే అంత దండుకోవటం. ఇదే ప్రభుత్వం పని వేళ. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో వాడు ఇచ్చిన హామీలు మీరు లెక్కేసినట్టయితే
పోనీ రుణమాఫీ ఒక్కసారి లెక్కకుండా పోయిన 5 ఏళ్లకి పంచామనుకున్నా కూడా ఓకే ఏడాదికి దాదాపుగా 40,000 కోట్ల రూపాయల దాకా అదనపు ఖర్చు తెలుతుంది. 35-40,000 కోట్లు. ఆ పైన మళ్ళీ పే రివిజన్ కమిషన్ వస్తుంది. అవును, అది రాగానే మళ్ళీ ఇంకొక 7,000 కోట్లు 10,000 కోట్లు పెరిగిపోతుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం పే రివిజన్ కమిషన్ కానీ అమాంతం భారం పడిపోతుంది జనం మీద. ఆ పైన మీకు ఈ పెన్షన్ కంట్రిబ్యూషన్ స్కీమ్ తీసేస్తామని చెప్పి అంటున్నారు. అవును, అది జరిగితే దీర్ఘకాలం భారం మళ్ళీ చాలా గణనీయంగా పెరుగుతుంది. అవును, అంతేకాదు ఈ వేళ ఇచ్చిన సేవలు అందిన అందకపోయినా కూడా మన భవిష్యత్ తరం మీద భారం పడుతుంది 30 ఏళ్ళతో 40 ఏళ్ళతో కూడా. అవును. మూడోది మనకి తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కనుక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కాబట్టి దానికి క్యాపిటల్ కాస్ట్ పెట్టుబడి చాలా అవటమే కాకుండా నిర్వహణకి విద్యుత్తుకి బహుశా 15,000-20,000 కోట్ల రూపాయలు ఏడాదికి పడుతుంది. ఈ మొత్తం కలిపితే మీకు సుమారుగా ఒక 70,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అదనంగా తేలుతుంది. ఓకే, ఇప్పుడు మీరు జేపీ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. బడ్జెట్లో ఒక్కసారిగా 50-60%, 70% మీరు ఖర్చు పెంచేసి అంటే మీరు హామీలు అమలు చేస్తున్నారు అని చెప్పి మీరు అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు అట్లా జరగదు. జయప్రకాష్ గారు, పార్టీలు హామీలు అమలు చేస్తున్నారని చెప్పి మీరు చెప్పారు. వాస్తవానికి కేసీఆర్ గారు ఇక్కడ ఎన్నికైనప్పుడు చెప్పింది ఒక్క దఫాలో రుణమాఫీ చేస్తా ఉన్నారు. కానీ 5 ఏళ్లకు కూడా ఇంకా పూర్తి కాలేదు, 4.5 సంవత్సరాలు అయింది, పూర్తి కాలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నది మేము రాగానే 3 నెలల్లో 2 లక్షల రుణమాఫీ చేసేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. బీజేపీ అదే మాట చెప్తా ఉంది. అలాగే నిరుద్యోగ భృతి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రకటన చేసి ఎన్నికల ముందు చేశారు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని. ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తిగా వస్తున్నది. మొన్న ఒక 10 లక్షల మంది దగ్గర అప్లికేషన్లు తీసుకొని ఒక 1,000 రూపాయలు ఇద్దామంటే పథకాల అమలు అంటే ఈ కొన్ని చేస్తుండొచ్చు. కానీ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆఖరిలో మొదలు పెట్టడం వల్ల, అలాగే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు 7 లక్షల ఇళ్ళు కట్టాలన్నది టార్గెట్. 5.6 lakh హౌసెస్ కట్టాలన్నది టార్గెట్ పెట్టుకున్నారు. 2 లక్షల చిల్లర కడతా ఉన్నారు. ఇప్పటికి ఆక్యుపై అయింది 6,000 అని చెప్తున్నారు. ఒక 70,000 ఏమో రెడీ ఉన్నాయి అన్నారు. ఆ లెక్కన ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు పట్టేటువంటి పరిస్థితి. అంటే 10వ వంతు కూడా యాక్చువల్గా మీరు అన్నట్టు పెన్షన్లు అవి ఇస్తుండొచ్చు. కానీ పెద్ద పథకాలు అమలవుతున్నాయి అంటారా? యా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బడ్జెట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు డబ్బులు లేకపోతే అప్పుడు వెంటనే ఏదో పోస్ట్పోన్ చేస్తున్నారు. అవును, వాయిదా వేసి మళ్ళీ ఎలక్షన్ టైం దాకా చూసి మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు. కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే మంది హితం కోసం మౌలిక సదుపాయాలు కానీ, అందరి హక్కుల్ని పరీక్షించే చట్టబద్ధ పాలన కానీ, లేకపోతే ఇందాక వెంకటగిరి గారు చెప్పినట్టుగా మంచి ప్రమాణాల విద్య, ఇవాళ ఫ్రీగా విద్య ఇస్తున్నారు కానీ పనికిరాని విద్య. 190 మంది పిల్లలకి తల్లిదండ్రులు డబ్బు లేకపోయినట్టయితే వాళ్ళ తెలివి చట్టాన్ని పూర్తిగా ఏమాత్రం బయటపడేటువంటి పట్టణం సాధ్యం కాని విద్య అంటే పేదరికం కొనసాగుతుంది తరతరాలుగా. లేకపోతే మంచి ఆరోగ్యం, జేబు మీద భారం లేకుండా, ఇవి ప్రభుత్వం ప్రధానంగా చేయాల్సింది. వాటిని పక్కన పెట్టి మిగతావన్నీ బడ్జెట్లో డబ్బులు లేకపోతే కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు. కానీ మీరు ఉచిత బియ్యం కావచ్చు, లేకపోతే భోజనాల ఏర్పాటు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, కాస్త ఆలస్యం కావచ్చు కానీ చాలా మేరకు చాలా రాష్ట్రాలు అమలు చేయడే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే పెన్షన్లు కావచ్చు, రకరకాల పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర ఉచితాలు కావచ్చు. ప్రభుత్వాలు ఉన్నది వీలున్నంత మేరకు వీటిని గట్టిగా అమలు చేయాలి. ఎంత వీలుంటే అంత. కొన్ని మర్చిపోతారు, నా సిద్ధం తర్వాత పెడదాం పోను కాదని చెప్పని. ఇది తప్ప ఇంకోటి లేదు ప్రభుత్వంలో. ఇవి చేయటము, జీతాలు ఇవ్వటము, తెగ తింటము. ప్రభుత్వాన్ని ఎందుకు కాదు మనం ఏర్పాటు చేసుకున్నది. 2 ఇవన్నీ ఎంత బాగా అమలు చేసాం అనుకున్నా కూడా పేదరికం పెరుగుతోంది లేదా కొనసాగుతోంది కానీ పేదరికం తగ్గట్లా. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో 1983లో అంటే 35 ఏళ్ల క్రితం 2 రూపాయల బియ్యం ఆనాడు ఆయన పెట్టినప్పుడు మార్కెట్లో 3.5-4 రూపాయల బియ్యం ఉన్నది. అయినా దాన్ని చాలామంది విమర్శించారు. ఏమిటండి ఇంత ఇలా చేస్తే ఎట్లాగా జనాన్ని బెచ్చుకోలేక చేస్తున్నారు అంటే, కాలే కడుపుకు అన్నం పెట్టకపోతే ఏమిటి బ్రదర్ అని చెప్పన్నారు ఆయన. అని 35 ఏళ్ల తర్వాత ఆనాటి కంటే ఈవేళ 4-5 రెట్లు తెల్ల కార్డులు ఉన్నాయి. ఆనాడు మార్కెట్లో 3.5 రూపాయలు అంటే 2 రూపాయలకి మీరు ఛార్జ్ చేస్తే ఈవేళ మార్కెట్లో 25-30-35 రూపాయలు అంటే 1 రూపాయి ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఉచితంగా ఛార్జ్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ బియ్యాన్ని మార్కెట్లో మళ్ళీ ఎందుకో 10కో అమ్ముకుంటున్నారు దళారులకి. వాళ్ళు మళ్ళీ మార్కెట్లో రకరకాలు చేసి మళ్ళీ అయితే FCIకి ఇవ్వటము, అయితే 18 రూపాయలు చేసుకోవడం జరుగుతుంది. కానీ పేదరికం కొనసాగుతుంది. 35 రూపాయల ఈ 2 రూపాయల బియ్యము, 1 రూపాయి బియ్యము ఉచిత బియ్యం తర్వాత ఎంతమంది పేదరికంలో ఉన్నారో మనం ఒప్పుకుంటున్నాం. జనాభా కంటే ఎక్కువ కార్డులు ఉన్నాయి ఈవేళ. అంటే పేదరికం తగ్గుతుందా లేదా పేదరికాన్ని కొనసాగించి దాన్ని ఆసరాగా చేసుకుని మనం ఓటుగా మార్చుకోవటం కోసమే రాజకీయ పార్టీలు ఉన్నాయా?
ఈ దేశంలో ఒక చర్చ రావాలి. మనం కేవలం వీళ్ళు మాట ఇచ్చారు అమలు చేయాలని కాదు, మాట ఇచ్చి అమలు చేస్తే అది గొప్ప విషయం కాదు. అత్త డబ్బు అల్లుడు దానం చేస్తే ఆయన గొప్పతనం ఇది, వీళ్ళ గొప్పతనం ఇది, మన డబ్బు ఇది. మన డబ్బుతో ఏం కోరుకుంటున్నాం మనం? రైట్. వీళ్ళ మంచి హైదరాబాద్ నగరంలో 460 మిలియన్ గ్యాలన్స్ రోజుకి నీళ్లు సరఫరా అవుతుంటే, గోదావరి నుంచి కానీ, కృష్ణా నుంచి కానీ, మంజీరా నుంచి కానీ, లేకపోతే సరస్సు నుంచి కానీ, అంటే 240 లీటర్లు తలసరి రావాలి. అది న్యూయార్క్ కంటే, అది మీకు లండన్ కంటే, ప్యారిస్ కంటే ఎక్కువ. కానీ మన ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయా? 24 గంటల నీళ్ళు పక్కన పెట్టండి, ఎన్ని ఇళ్లలో అసలు రోజు నీళ్ళు వస్తున్నాయి? ఎంతమందికి అంతకంటే పోతున్నాయి? ఏమవుతుంది డబ్బంతా? మరి మంచినీళ్ళు అందించలేని ప్రభుత్వాలు, దోమలు అదుపు చేయలేని ప్రభుత్వాలు, మంచి విద్యలోని ప్రభుత్వాలు, మంచి ఆరోగ్యాన్ని అందించలేని ప్రభుత్వాలు, ఉచితంగా ఇవ్వడం కోసం, దానకరులుగా ఉండటం కోసం ప్రభుత్వాన్ని పెట్టుకున్నది. ఇంకా ప్రభుత్వం ఎందుకు? అయితే మేము చూస్తుంటే మా ఊళ్ళో ఎవరో ఒకళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు, చాలా మంది దానం గుణం ఉన్న వితరణశీలు ఉన్నారు, ప్రభుత్వానికి రాజ్యాంగ తీసుకుంటాను. దాన్ని పక్కన పెట్టేసి పేదరికాన్ని కొనసాగిస్తున్నారు, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. జయప్రకాష్ గారు, చర్చలో ఒక చిన్న విరామం.